మార్చి 6వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా జరిగేది ఇదే. 100% మేషరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి, లేదంటే నష్టపోతారు. ఇక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. మేషరాశి వారి గురించి ఏ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరు అమాయకత్వులు అని కూడా చెప్పుకోవచ్చు. వీరు కొన్నిసార్లు చాలా అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు జీవితంలో కొన్ని రకాలైనటువంటి స్ట్రగుల్స్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అతి చిన్న వయస్సు నుండే జీవితంలో అనేక రకాల సమస్యను ఎదుర్కొంటారు మేషరాశి వారు. తద్వారా వీరు సుఖాంతమైనటువంటి జీవితానికి దూరం కూడా కావలసి వస్తుంది కొన్నిసార్లు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గోచారం అనేది ఈ సమయంలో ఎలా ఉంది అంటే గనక చాలా అనుకూలంగా ఉంది. గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. కానీ కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మీరు కొత్తగా నమ్మినటువంటి స్నేహితులు మీకు కొంచెం ద్రోహం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అధికంగా ఎవరిని కూడా నమ్మకూడదు. కొత్త స్నేహాలను అస్సలు నమ్మకూడదు. కొత్త స్నేహాలను నమ్మటం వల్ల మీరు సమస్యలలో చిక్కుకుంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీరు కొత్త స్నేహాలను నమ్మటం వల్ల జీవితంలో మీరు అనేక రకాల సమస్యలకు కూడా గురి అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మేషరాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని మీకు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అవి ఫోన్కి సంబంధించినటువంటివి కావచ్చు. అందువల్ల మీరు కొద్దిగా ట్రబుల్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో స్థిరాస్తి, ధనం స్థిరాస్తికి సంబంధించినటువంటివి ఏవైనా సరే అందుతూ ఉంటాయి. ధనం కావచ్చు, రావాల్సినటువంటి స్థిర ఆస్తి కావచ్చు, ఈ సమయంలో మీకు అందుతుంది. వేడుకలను ఆర్భాటంగా చేస్తారు. అంతేకాకుండా పనులు బాధ్యతలు స్వీకరిస్తారు. అలానే మీరు ఈ సమయంలో స్వయంగా ఏదైనా సరే బాధ్యతగా స్వయంగా చేసుకుంటారు. మీకు ఈ సమయంలో కొన్ని రకాలైనటువంటి విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవలసినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. విలువైనటువంటి వస్తువులు బంగారం, వెండి, డబ్బు వంటివి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంతేకాకుండా దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అలానే డబ్బుకి మీరు ఏదైనా పేపర్ మీద సైన్ చేయటం వంటివి చేసినా కూడా ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి మీరు ముఖ్యమైనటువంటి వాటిపైన సంతకాలు చేయవలసి ఉంటుంది. దానితో పాటు మీరు ఖచ్చితంగా ఫోన్ కాల్ సందేశాలను పొరపాటున కూడా నమ్మవద్దు. ఆన్లైన్ వ్యవహారాలని కావచ్చు, ఫోన్ కాల్ సందేశాలని కావచ్చు, మీరు పొరపాటున కూడా నమ్మవద్దు. ఎందుకంటే అవి నమ్మటం వల్ల మీకు
మీకు చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. కనుక మీరు ఫోన్ కాల్ వ్యవహారాలను పొరపాటున కూడా నమ్మకూడదు. మీకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చి మీకు డబ్బులు వచ్చాయి, లేదా ఆన్లైన్లో ఇంత పెట్టుబడి ఉంటుంది, అంత పెట్టుబడి ఉంటుంది, ఆన్లైన్లో ఇంత పెట్టండి అంత పెట్టండి అని కానీ, లేదా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటటువంటి గేమ్స్ వంటివి మీకు ఫోన్ వచ్చినా, లేదా ఇన్వెస్ట్ చేసేటటువంటి గేమ్స్ ఏవైనా ఉన్నా సరే వాటి వైపు మీరు పొరపాటున కూడా మొగ్గుని చూపవద్దు. అంతేకాదు వాటి వైపున మీరు అంటే పొరపాటున కూడా ఆకర్షితులు కావద్దు అని చెప్పుకోవచ్చు. అలానే ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అదేవిధంగా అంటే మీ యొక్క విలాసాలకు డబ్బుని ఖర్చు చేస్తారు. అసాధ్యం అనుకున్నటువంటి పనులు సానుకూలంగా సాఫీగా సాగిపోతాయి. అంటే ఈ పనిని మేము చేయలేము, ఇది చేయడం చాలా అసాధ్యం, పొరపాటున కూడా ఇది మేము చేయలేము అనుకున్నటువంటి పనులు కూడా మీరు చాలా సునాయాసంగా చేసివేస్తారు. మీ యొక్క ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. గృహం వంటి సందడిలా ఉంటుంది, అంటే గృహం సందడిగా ఉంటుంది. అంటే మీ ఇంటికి రిలేషన్స్ రావటం కానీ, స్నేహితులు రావటం కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీ వంటివి చేయటం కానీ జరుగుతుంది. అలానే అనవసర విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. అదేవిధంగా పరిచయస్తులను కలుసుకుంటారు. అంటే పాత స్నేహాలను కావచ్చు, పాత పరిచయాలను కావచ్చు, పాత బంధాలను కావచ్చు కలుసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా బాగుంది. కాకపోతే కొన్ని ప్రలోభాలు మిమ్మల్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అది విధి విచిత్రమైనటువంటి ఆటో లేదో గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం వల్ల. కానీ వాటికి మీరు లొంగవద్దు. జాగ్రత్తగా ఆచితూచి మీ పనులు మీరు అంటే పూర్తి చేసుకోవలసినటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఏ పనిని అయినా సరే, ఏ విషయానికి అయినా సరే చికాకు పడుతూ ఉంటారు. ఎవరిని కూడా నిందించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. మీ యొక్క స్త్రీమతి వైఖరితో మార్పు వస్తుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. కీలక పాత్రలు అందుకుంటారు. ప్రయాణాల్లో ఒకంత అవస్థలను కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి. అంటే మేష రాశి వారికి ప్రయాణాలలో కూడా కొంత అంటే ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మేష రాశి వారు ఉన్నారో కొన్ని స్నేహితుల యొక్క వాక్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో కార్యోన్ముఖులను చేస్తూ ఉంటాయి. అంటే పనివంతులను చేస్తూ ఉంటాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. చేసే పనులే కావాల్సి అంటే మీకు ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో అదే చేయవలసి వస్తుంది. అంటే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అంతేకాకుండా పందాలు అలానే బెట్టింగ్లకు పాల్పడవద్దు. అంటే ఏదైనా బెట్టింగ్ యాప్స్ కానీ, బెట్టింగ్స్ కానీ, లేదా పందాలు కానీ ఉంటే అందులో మీరు డబ్బుని పొరపాటున కూడా ఇన్వెస్ట్ చేసేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే అందులో మీరు డబ్బుని అస్సలు కూడా ఇన్వెస్ట్ చేయవద్దు. ఈ యాప్ల వైపు మీరు పొరపాటున కూడా మొగ్గు చూపవద్దు. ఇలా మొగ్గు చూపడం వల్ల మీరు నష్టాన్ని చవిచూస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక మేష రాశి వారు పొరపాటున కూడా ఈ విషయాలలో జాగ్రత్తగా లేకపోతే చాలా నష్టపోతారు. కనుక మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యంతో ముందుకు సాగిపోవాలి. కొందరి వాక్యాలు ఉద్రిక్తపరుస్తూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. అంటే మీరు ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, మీరు ఏదైతే ప్రముఖులతో ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో వారి యొక్క ఇంటర్వ్యూస్కి మీకు అనుకూలించదు అని చెప్పుకోవచ్చు. పనులు కూడా ముందుకు సాగవు. కొన్నిసార్లు కొంతమంది మేషరాశి వారికి కొన్ని పనులు ఆగిపోయేటటువంటి అంటే విధి విధానం కనిపిస్తూ ఉంది. కానీ కొంతమందికి మాత్రం చాలా